ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ ఫైండ్ అవుట్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ సైన్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. సైన్ 0 ఫైండ్ అవుట్ చేయాలంటే 0 కింద 0 రాసుకోవాలి, 30 కింద 1, 45 కింద 2, 60 కింద 3, 90 కింద 4 రాసుకోవాలి. ఇప్పుడు 0 మళ్ళీ బై 1 2 3 4, 0 1 2 3 4 అన్నిటికి డివైడెడ్ బై 4 రాయాలి. మళ్ళీ డివైడ్ 5 రాసినాక వీటికి స్క్వేర్ రూట్, అన్నిటికీ స్క్వేర్ రూట్. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 0/4 అంటే 0/4 అంటే 0. స్క్వేర్ రూట్ ఆఫ్ 0 0. సైన్ 0 0 వాల్యూ అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 అంటే 1/2. ఇది 2/4 అంటే 1/2 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 అంటే 1/√2. తర్వాత √3/4 అంటే √3 √4కి మనకు 2 వస్తుంది. √4/4 అంటే 1, √1 అంటే 1. ఇప్పుడు సైన్ 0కి 0, సైన్ 30కి 1/2, సైన్ 40కి 1/√2, సైన్ 60కి √3/2, సైన్ 90కి 1. నెక్స్ట్ మనం కాస్ థీటాకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, కాస్ 0 ఏమవుతుందంటే సైన్ 0కి సైన్ 0 టు సైన్ 90ని రివర్స్ రాసుకుంటూ రావాలి. మనం రివర్స్ రాసుకుంటూ వస్తే కాస్ వాల్యూస్ వస్తాయి. కాస్ 90 1. ఇప్పుడు సైన్ 90 1, కాస్ 0 ఏమవుతుందంటే సైన్ 90కి ఏ వాల్యూ ఉందో కాస్ 0కి అదే వాల్యూ వస్తుంది. రివర్స్లో రాయాలి 1. నెక్స్ట్ కాస్ 30 వాల్యూ సైన్ 60 వాల్యూ ఏముంటుందో దానికి ఆ వాల్యూ ఉందో అదే వాల్యూ √3/2. రివర్స్లో ఇక్కడ నుంచి రాసుకుంటూ రావాలి. సైన్ వాల్యూస్ 90 నుండి 0కి, ఇక్కడ 0 నుంచి 90కి రాసుకుంటూ రావాలి. సైన్ 91 కాస్ 0 1, సైన్ 60 √3/2, కాస్ 30 √3/2, సైన్ 45 1/2, కాస్ 45 1/2, సైన్ 30 1/2, కాస్ 60 1/2, సైన్ 0 0, కాస్ 90 0. సైన్కి పూర్తి ఆపోజిట్, రివర్స్లో రాసుకుంటూ రావాలి. నెక్స్ట్ ట్యాన్ వాల్యూస్. ట్యాన్ అంటే ఏం లేదు, సైన్ థీటా బై కాస్ థీటా కదా. అంటే ట్యాన్ 0 రావాలంటే మనకు సైన్ 0/కాస్ 0, సైన్ 0 అంటే 0, కాస్ 0 అంటే 1. అంటే మనకేమొస్తుంది ట్యాన్ 0 0 వస్తుంది. నెక్స్ట్ tan 30 అంటే సైన్ 30 అంటే 1/2, కాస్ 30 అంటే √3/2. ఏమవుతుంది మనకు 2 2 క్యాన్సిల్ అవుతుంది, 1/√3 వస్తుంది. tan 30 1/√3. నెక్స్ట్ tan 45 అంటే సైన్ 45/కాస్ 45, సైన్ 45 ఎంత 1/√2, కాస్ 45 ఎంత 1/√2. ఇది మళ్ళీ 1 వస్తుంది, 1/√2/1/√2 1 వస్తుంది. నెక్స్ట్ tan 60 అంటే సైన్ 60 అంటే 1/2 డివైడ్ బై కాస్ 60. ఓకే, సైన్ 60 అంటే √3/2, కాస్ 60 1/2. మనకు ఆన్సర్ ఏమవుతుంది √3 అవుతుంది. tan 60 √3. ఇది సైన్ 90 అంటే 1, కాస్ 90 0, అంటే అన్డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ కాట్ థీటా అంటే కట్టు ట్యాన్కి ఏం రాసినామో tan 90 ఏం రాసినామో సైన్ tan 90కి అన్డిఫైన్డ్ కదా. ఇప్పుడు కాట్ 0 అన్డిఫైన్డ్ అవుతుంది. అంటే రివర్స్లో ట్యాన్ వాల్యూస్ని రివర్స్లో రాసుకుంటాం అన్డిఫైన్డ్. నెక్స్ట్ √3.
నెక్స్ట్ 1కి 1 మీకు ఇది ఇక్కడ వస్తుంది 1/√3 రివర్స్లో రాసుకుంటారు tan వాల్యూస్ని రివర్స్ రాసుకుంటారు ఇట్లా ఈ వాల్యూస్ వచ్చినాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు సీకెంట్ థీటా వాల్యూస్ ఇద్దాం. సీకెంట్ థీటా అంటే ఏంది 1/cos థీటా. ఇప్పుడు సీకెంట్ 0 అంటే మనకు 1/cos 0. 1/cos 0 అంటే ఏంది 1/cos 0 1. అంటే సీకెంట్ 0 వాల్యూ 1. నెక్స్ట్ సీకెంట్ 30. సీకెంట్ 30 అంటే 1/cos 30. cos 30 √3/2 అంటే దీని వాల్యూ 2. సీకెంట్ 30 వాల్యూ 2/√3. ఇది 1/1/√2. 1/1/√2 అంటే √2. నెక్స్ట్ 1/cos 60. 1/cos 60 అంటే ఏంది 1/1/2. 1/1/2 అంటే 2. నెక్స్ట్ 1/0. 1/0 అంటే అన్డిఫైన్డ్. 1/0 అంటే అన్డిఫైన్డ్. ఇట్లా మనకు సీకెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ కొసీకెంట్ వాల్యూస్. కొసీకెంట్ థీటా. కొసీకెంట్ థీటా అంటే 1/sin థీటా. 1/sin 0. 1/sin 0 అంటే తెలుసు. 1/sin 0 అంటే 0 అంటే కొసీకెంట్ 0 అంటే అన్డిఫైన్డ్. నెక్స్ట్ 1/sin 30. 1/sin 30 అంటే 1/2. కొసీకెంట్ 32. నెక్స్ట్ 1/sin 45. sin 45 అంటే 1/√2 అంటే ఇది √2. నెక్స్ట్ 1/sin 60. 1/sin 60 అంటే కొసీకెంట్ 60. 1/sin 60 అంతా √3/2. √3/2 అంటే 2/√3 అవుతుంది. నెక్స్ట్ 1/sin 90. sin 90 అంటే 1. కొసీకెంట్ 90 ఎంత అవుతుంది 1.